ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, వారిని ఆదరించేదను, విసారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుని యొక్క జీవితంలో లేక మానవుని యొక్క జీవితంలో విచారము అనేది హెచ్చుగా కనబడుచున్నది. విచారం అనేది చాలా భయంకరమైనదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. విచారించుట వలన మనం ఏది కూడా సాధించలేం. మనసును కృంగజేస్తుంది, మనసుకు ఆయాసము కలుగజేసేది విచారము. బైబిల్ గ్రంథం ఏ విధంగా తెలియజేస్తుంది? విచారమునకు కలుగు కొన్ని లక్షణాలను గురించి తెలియజేస్తుంది. 1, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. కీర్తన 6వ అధ్యాయం 7వ చరణం. కీర్తనకారుడు అంటాడు, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. ఎవరైతే విచారముగా ఉంటారో వారి కన్నులు గుంటలు పడతాయని ఒక లక్షణాన్ని సామెతల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. హృదయములోని విచారము ఒక హృదయాన్ని కృంగజేస్తుంది. కారణము, సంతోషాన్ని ఇవ్వలేదు, సంతోషించలేవు. నీ జీవితం అంతా కూడా విచారముగానే గడుచుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక వాక్యమును ఈ విధంగా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నెమ్మది కలిగజేయుచున్నది. కీర్తన 94:19వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, విచారమును బట్టి చింతించుటే కాదు, విచారమును బట్టి మీకు సంతోషాన్ని కోల్పోవడం కాదు. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి, ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు, ఆయనే మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన ఇలాగును తెలియజేస్తున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నెమ్మది కలిగజేయుచున్నది. విచారముగా ఉన్నావా? నీవు దేవుని వెంబడించినట్లయితే నీకు విచారమును పోగొట్టేటువంటి రక్షణకర్తగా ఆయన ఉన్నాడు. నేడే ప్రార్థించు. నీ అవస్థతలు, నీకు విచారమునకు కారణమని కూడా నీకు తెలుసును. వాటన్నిటిని దేవుని సందులో పెట్టి ప్రార్థించండి. తప్పక దేవుడు మీకు గొప్ప ఆదరణ, అధిక జ్ఞానమును, అధికమైన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డలు ఏక విచారముతో బాధపడుచున్నారు. వారి జీవితాల్లో మీ గొప్ప కార్యం, మీ గొప్ప ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి వారికి అనుగ్రహించి బలపరచండి. అడ్డములను తొలగించండి. అడుగుచున్న ప్రతి విన్నపాన్ని అయా నీ సన్నిధిలో నెరవేర్చి సహాయం చేయండి. వారి విచారాలు కొట్టివేయండి. ఆనందమును, సంతోషాన్ని వారికి అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.